भगवतः श्रीमत् पादस्पर्शाहता शुभः बेजे सर्पण पूर्विहित्वां रूपं विद्याधरार्चितं భగవానుని దివ్య పాదస్పర్శచే సమస్త పాపములు నశించగా అది సర్పదేహమును విడిచి పూజ్య విద్యాధర రూపమును పొందెను. ఇక్కడ ఆ సర్పం ఎప్పుడైతే భగవంతుని యొక్క పాదస్పర్శ కలిగిందో రూపము మారిపోయి విద్యాధర రూపాన్ని పొందాడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అంటే భగవంతుని యొక్క పాదస్పర్శకు ఉన్నటువంటి శక్తి అదేనమాట. మనం బృందావనానికి వెళ్తాం. బృందావనంలో ఉన్నటువంటి రజము అంటే ధూళి, అక్కడంతా గొప్ప ప్రత్యేకత ఏంటి అంటే ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఇసుక రేణువు కూడా భగవంతుని యొక్క పాదస్పర్శతో పునీతమైనటువంటి రజమది అన్నమాట. అందుకని బృందావనానికి మనం వెళ్తే ఆ యొక్క ధూళి నెత్తిన చల్లుకునేదానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశం భగవంతుడు సంచరించినటువంటి ప్రదేశం. తిరుమల కొండ అది కూడా అనంతశేషుడు అని చెప్తారు. శ్రీపాద రామానుజాచార్యుల వారు మొదట ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన పాదం మోపలేదంట, మోకాలుతోటి ఆ పర్వతం ఎక్కుంటూ వెళ్ళారంట పైకి. ఆయన అక్కడ కొండ మీద మొదట వెళ్ళడానికే ఆయన ఇష్టపడలేదండి. సాలగ్రామ శిలలతోటి అనంతశేషుడైనటువంటి, అంటే అనంతశేషుడు రామానుజుల వారే, రామానుజుల వారి అవతారమే అనంతశేషుడు. మరి ఆయన మీద ఆయన ఎక్కడానికి ఎందుకు తిరస్కరించారో సందేహం కలగచ్చు మనకు. అంటే ఆ కొండ యొక్క పవిత్రత భవిష్యత్ తరాల వారికి తెలియాలా, ఆ కొండ మీదకి వెళ్ళి పనికిమాలిన పనులు చేయకూడదు, అది చాలా పవిత్రమైన ప్రదేశము. అంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తారు, యద్యద్ ఆచరది శ్రేష్ఠత తత్తేవతరో జన సాయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. సో ఆయన ఒక ఆచార్యుడిగా వచ్చి ఆ యొక్క పర్వతం యొక్క విశిష్టతని ప్రపంచానికి తెలియపరచాలా అనేటువంటి ఉద్దేశంతో ఆయన మొదట నేను అసలు ఈ కొండ మీదకి రాను అన్నారు. అప్పుడు అందరు శిష్యులు అన్నారు, మీరు వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామికి కైంకర్యాలు ఎట్లా జరగాల మంగళాశాసనం చేస్తే కదా మేము దాన్ని అనుసరించడానికి, మీరు రాకపోతే ఎట్లాగా అని చెప్పి అన్నారు. అప్పుడు సరే నేను వస్తాను, అయితే పాదం మోపను, మోకాలతో కొండ ఎక్కి వెళ్తాను. మోకాళ్ళ మీద ఆయన కొండ ఎక్కి వెళ్ళారు. తర్వాత రామానుజుల వారు ఆ కొండ మీద ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు ఆయన ఆహారాన్ని భుజించలేదంట, నీటిని కూడా సేవించలేదంట. ఆహారం తినలేదు, ఎన్ని రోజులు ఉన్నారు అన్ని రోజులు. నీళ్లు కూడా తాగలేదు ఆయన. ఎందుకని అంటే ఆ కొండ మీద నేను విసర్జించకూడదు అని ఆయన ఆహారం భుజించలేదంట, నీరు కూడా తీసుకోలేదు. ఆచార్యులు ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఆ కొండ యొక్క విశిష్టత. చాలా మంది ఇంతకుముందు కొండని చక్కగా ఉద్యానవనాలతో అలంకరించేటువంటి వారు. ఇప్పుడు ఆ ఉద్యానవనం డిపార్ట్మెంట్ తీశారు. ఎందువల్లంటే ఏర్పాటు చేస్తే ఈ జనాలందరూ వచ్చి అక్కడ ఫోటోలు తీసుకోవడం, పిచ్చి వేషాలు వేయడం, ఇవన్నీ కూడా దాంతో వీళ్ళ కోసం కాదు కొండ ఉండేదనే ఉద్దేశంతో ఆ డిపార్ట్మెంటే తగ్గించేశారు. అది ఉద్యానవనాలు ఎక్కువ పెంచట్లేదు అన్నమాట. సో జనాలు ఏంటి అంటే ఎందుకు ఇప్పుడు బృందావనం కూడా ఒకప్పుడు భాగవతంలో మీరు కానీ చూసినట్లయితే బృందావనం ఎంత అద్భుతంగా ఉండింది. భగవంతుడు లీలలు చేసేటప్పుడు
ఎక్కడ చూసినా కానీ సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి పుష్పాలు చెట్లకు విరబూసి ఉండేటువంటి, ఆ బరువుకి కొమ్మలు నేల తాకుతూ ఉండేటువంటి. తర్వాత ఫలాలు అవి కూడా చాలా విరగ కాసి ఉంటే ఆ కొమ్మలన్నీ కూడా భూమికి తాకుతూ ఉండేటువంటి. కొందరు ఆచార్యులు ఏం వర్ణిస్తారు అంటే, ఫలాల బరువుకి భూమిని తాకలేదు, ఆ కొమ్మలు వంగి భగవంతుడు నడుస్తూ ఉంటే ఆ మార్గంలో ఆయన యొక్క పాదాలు స్పృశించాలా అనే ఉద్దేశంతో ఆ కొమ్మలు ఆ వంగి భగవంతుని యొక్క పాదాలని స్పృశిస్తూ ఉన్నాయి. భగవంతుని యొక్క పాదాలని స్పృశిస్తూ ఉన్నాయి. సో అందువల్ల మనం ఏంటి అంటే, మరి ఇప్పుడు ఆ సౌందర్యం లేదే అనుకోవచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు అదే సౌందర్యం బృందావనంలో కానీ ఉంటే మళ్ళీ మన వాళ్ళందరూ కూడా అక్కడికి ఇంద్రియ భోగ భావనతో వెళ్తారనమాట. ఇంద్రియ భోగ భావనతో వెళ్తారు. ఇప్పుడు మామూలుగా ఏ చిన్న టౌన్ ఎట్లా ఉంటుందో అట్లాగే బృందావనం కూడా ఉంది. అయితే గుప్త బృందావనం అన్నారు. గుప్త బృందావనం అంటే అప్పట్లో కృష్ణుడు ఉన్నప్పుడు ఎట్లా ఉండిందో అది అప్రకటితంగా ఉంది. ఇప్పుడు మనకు బిల్డింగ్లు అయినా కనిపిస్తున్నాయి. ఎవరైనా పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి కలిగినటువంటి వ్యక్తులకు ఆ బిల్డింగులు, ఆ రోడ్లు ఇవన్నీ కనపడవు. వాళ్ళకేం కనిపిస్తుందంటే, కృష్ణుడు ఉన్నప్పుడు ఈ యొక్క పచ్చిక బయళ్ళు, తర్వాత ఈ సెలయేర్లు, తర్వాత ఈ వృక్షాలు, ఆ పుష్పాలు వృక్షాలకు పూసినటువంటివి, తర్వాత ఫల వృక్షాలు, అది గుప్త బృందావనం. అది ఆధ్యాత్మిక దృష్టి ఉన్న వాళ్ళకి అది కనిపిస్తుంది. నేను కూడా 36 సంవత్సరాల కిందట మొట్టమొదటిసారి బృందావనానికి వెళ్ళినప్పుడు మన టెంపుల్ ఒకటే ఉండేది, చుట్టూ ఏదో చిన్న చిన్న కుటీరాలు అట్లా ఉండేది. ఉదయంతో మంగళారతి తర్వాత టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఈ జింకలు, నెమళ్ళు ఇవన్నీ చుట్టూ వచ్చి అరుస్తూ తిరుగుతూ ఉండేటివి అనమాట. ఇప్పుడు జింకలు లేవు, నెమళ్ళు కూడా తగ్గిపోయాయి. సో వాతావరణం అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. జనాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, భవంతులు, అపార్ట్మెంట్లు అట్లా అయిపోయిందన్నమాట. అయినా కానీ బృందావనమే, భగవంతుడు లీలలు చేసినటువంటి ప్రదేశమే. అందుకని మనం బృందావనానికి వెళ్ళేటప్పుడు కూడా ఏ భావనతో వెళ్ళాలంటే, అది ఒక భౌతికమైనటువంటి ప్రదేశము కాదు అనేటువంటి భావనతో వెళ్ళాలన్నమాట. వెళ్ళాలి. సో అందువల్ల ఆ ప్రదేశంలో భగవంతుని యొక్క పాదపద్మముల యొక్క స్పర్శ వలన ఆ ప్రదేశం అంతా కూడా ఏంటి అంటే చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం, దివ్యమైనటువంటి ప్రదేశం అన్నమాట. దివ్యమైన ప్రదేశం. ఇంకోటి కూడా మనం గమనించవచ్చు, బృందావనంలోకి దేవతలు కూడా ప్రవేశించేటువంటి అదృష్టం వాళ్ళకు కూడా లేదంటారు. ప్రత్యేకించి భగవంతుని యొక్క రాసనృత్యంలోకి నారదముని కోరిక కలిగిందంట. అరే, భగవంతుని యొక్క రాసనృత్యం చాలా అద్భుతం అంట కదా. మామూలుగా ఎవరైనా చక్కగా నృత్యం చేస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటిది దేవదేవుడే నృత్యం చేస్తున్నాడంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి. మరి భగవంతుడు నృత్యం చేస్తున్నాడంటే అది తిలకించాలంటే ఎంత భాగ్యం అది. అప్పుడు నారదముని కోరిక బృందదేవి చెప్పిందంట తులసి మహారాణి. అక్కడ కుసుమ సరోవరంలో తపస్సు చేసి కుసుమ సరోవరంలో మునిగితే అప్పుడు నీ రూపం మారుతుంది, అప్పుడు ఆ భగవంతుని యొక్క రాసనృత్యంలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. అప్పుడు నారదముని తపస్సు చేసి ఆ కుసుమ సరోవరంలో మునిగితే ఆయనకి స్త్రీ రూపం వచ్చిందంట. ఆ స్త్రీ రూపం వస్తే అప్పుడు ఆయన ఆ యొక్క నృత్యంలో పాల్గొన్నాడు. శివుడు కూడా ఆయన అక్కడ తపస్సు చేస్తే ఆయన స్త్రీ రూపం వచ్చింది శివుడికి. మీరు రాసనృత్యం చిత్రపటాల్లో కానీ చూసినట్లయితే అందరు గోపికలు ఒక లెక్క అయితే ఒక గోపికకు మెళ్ళో పావు ఉంటుంది. ఆ పావున్నటువంటి గోపిక ఎవరు అంటే పరమశివుడు.
పరమశివుడు. ఆయన అందరి గోపికల్లోకి భిన్నంగా ఉంటాడు. మెళ్ళో పాము, ఈ యొక్క భుజాలకు కూడా పాములు అవన్నీ కూడా ఆ గోపికకి ఉంటాయన్నమాట. మరి శివుడికి నారదమునికి అవకాశం లభించింది. మరి లక్ష్మీదేవి ఇంకా అవకాశం లభించలేదంట ఆమెకి. ఆమె కృష్ణుడు లీలలు చేసేటప్పుడు ఆ రాసనృత్యంలో పాల్గొనాలా అని చెప్పి ఆమె ప్రవేశించడానికి ప్రయత్నిస్తే గోపికలు చెప్పారు, కుదరదు. రాసనృత్యంలోకి ప్రవేశించాలా అంటే భక్తి భావన, ప్రేమ దృష్టి, మాధుర్య రసం, అది ఆ చైతన్యం ఉన్నవాళ్లే. మరి లక్ష్మీదేవి యొక్క చైతన్యం ఏంటి? ఐశ్వర్య రసం. ఆమెది ఐశ్వర్య భావన, అంటే వైకుంఠ భావన. బృందావనంలోకి ప్రవేశించాలంటే ఐశ్వర్య భావన ఉండేవాళ్ళు కూడా ప్రవేశించేదానికి అవకాశం లేదు. ఐశ్వర్యం మీద కూడా ఆసక్తి ఉండకూడదు. వాళ్ళకి ప్రేమ భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే బృందావనంలోకి ప్రవేశించేదానికి అవకాశం ఉంది. అసలు గోపాలురు కృష్ణుణ్ణి కూడా ఐశ్వర్యంతో చూడలేకపోయేవారంట. కృష్ణుని కూడా ఐశ్వర్యంతో చూడలేకపోయేవాళ్ళంట. యశోదమ్మ చక్కగా పావన సరోవరంలో స్నానం చేయించి మంచి వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలతోటి అలంకరణ చేసేదంట. అలంకరణ చేస్తే ఈ గోపాలు ఏం చేస్తుండేవాళ్ళు, గోవులు మెప్పుకునే దానికి కృష్ణుడు ఆ అలంకరణ అంతా చేసుకొని వెళ్తే వాళ్ళు గోపాలు కృష్ణుడిని ఆ గోవుల దగ్గర ఆపేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కృష్ణుడి ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసి ఒక మూట కట్టేసి అక్కడ ఒక పొదలో దాచిపెట్టేసి వాళ్ళు తయారు చేసుకొని ఉండేవాళ్ళంట. పూలతోటి లతలతోటి కిరీటము, భుజానికి కట్టేటివి, వడ్డాణాలు అన్నీ కూడా ఏంటి అంటే పూలు లతలతోటి అవి తయారు చేసుకొని ఉండేవాళ్ళంట. కృష్ణుడు వచ్చేసరికి ఈ ఆభరణాలన్నీ తీసి అక్కడ పొదలో పెట్టేసి వీళ్ళు తయారు చేసినటువంటి పూలతో చేసినటువంటివన్నీ కూడా కట్టేవాళ్ళంట. ఆయనకు అలంకరింపజేసేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, కృష్ణ, ఈ ఆభరణాలు ఇవన్నీ చూస్తే నువ్వేదో చాలా పెద్దోడివి, మాకు అంత సన్నిహితంగా మీతో సాంగత్యం చేసేదానికి అవ్వట్లేదు. అందుకని చెప్పి ఈ యొక్క లతలతోటి పుష్పాలతోటి చేసిన వాటితోటి వాళ్ళు అలంకరణ చేసేవాళ్ళు. సో అందుకని అంటే ఇప్పుడు చూడండి, ఎవరన్నా పెద్ద అధికారి అంటే దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. సింపుల్గా ఉంటే సన్నిహితంగా. అందుకనే బృందావనంలో ఉన్నటువంటి గోపబాలులకి గోపికలకి వీళ్ళందరికీ కూడా కృష్ణుడు దేవాది దేవుడు అన్నటువంటి జ్ఞానం కూడా లేదంట వాళ్ళకేంటి అంటే గోపబాలులకి అందరికీ కృష్ణుడు ఫ్రెండ్ అనమాట, స్నేహితుడు అంతే. గోపికలందరికీ ప్రియుడు. వయసులో పెద్దగా ఉన్నటువంటి గోపికలకి ఏంటి అంటే మన పక్కింటి పిల్లోడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన, అంటే వాళ్ళకి వాత్సల్య భావన, అంటే ఒక తల్లిదండ్రులు లాంటి భావన. వయసులో ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణుడు ప్రియుడిలాగా, ఈ గోపాలులకేమో స్నేహితుడిలాగా. వాళ్ళెవరికి కూడా దేవదేవుడు అన్నటువంటి అవగాహన లేనే లేదన్నమాట. ఎందువల్ల ఆ దేవదేవుడు అన్నటువంటి అవగాహన ఉంటే మళ్ళా ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండం, ఆయన చాలా పెద్ద ఆయనతోటి ఇంటరాక్ట్ అవడం చాలా చాలా కష్టం అన్నమాట. ఇంటరాక్ట్ అవడం చాలా చాలా కష్టం. సో అందుకనే మీరు గమనించినట్లయితే ఈ గోపబాలురు ఏంటి అంటే కృష్ణుడితోటి ఒకసారి ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడుతున్నారంట. ఈ గోపాలుడికి ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి కృష్ణుడు ఎక్కువ దొంగ పెట్టేవాడండి. కృష్ణుడు వంగి నిలబడి ఉన్నాడు. ఈ గోపాలను అందరూ కూడా ఏ కృష్ణ మేము దూకేస్తున్నాను పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మీద దూకేస్తున్నాడు. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు మధుమంగళ, చాలా స్వల్పంగా సన్నగా ఉండేవాడు, 4 అడుగులే వెడల్పు. ఆయన అందరు గోపాలు దూకేస్తున్నారని చెప్పి ఆయన కూడా అని వచ్చేవాడు అనమాట. కృష్ణుడు మీద చేతులు ఎట్టు పెట్టి ఎగిరి వెనక్కి పడిపోయేవాడు దమా అని చెప్పి. అందరు నవ్వు అనమాట. ఇది దేవతలు ఇద్దరు చూశారు. ఎవరది? అగ్ని వాయువు. వాళ్ళిద్దరు చూశారు. చూసి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారంట, అగ్ని వాయువు ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఎట్లా ఫ్రెండ్స్ చెప్పండి?
ఎక్కడ అగ్గి పుడుతుందో గాలి ఉంటే రాజుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు వెదవలేరు. క్లోజ్ ఫ్రెండ్స్, చాలా థిక్ ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారంట, ఆఫ్టర్ ఆల్ గ్రామీణ పిల్లలు వీళ్ళు దూకేస్తున్నారు కృష్ణుడి మీద, మనం దేవతలం, మనం ఎందుకు దూకకూడదు. వాళ్ళు కూడా గోపాలురు వేషాలు మార్చుకొని కృష్ణుడు వంగి నిలబడి ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చారంట దగ్గరికి రాగానే వాళ్ళ కృష్ణుడు గోపాలులా కనపట్లేదు, శంకు చక్ర గదా పద్మాలతోటి నారాయణులా కనిపిస్తున్నాడు. దేవతలు కదా వాళ్ళు, నారాయణులా కనిపి. వాళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత నారాయణ మీద ఎవరైనా దూకేదానికి వాళ్ళు కూర్చునేదానికి వెనకుతరదు. ఆయన యజమాని స్పీడ్ బ్రేకర్ పడినట్టు పడిపోయి వాళ్ళు దాసోస్మి 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 అని దండం పెట్టుకున్నారు. మళ్ళా ఈ గోపాలందరూ వాళ్ళని చూసి హేళన చేస్తున్నారంట, మీరు దూకలేకుండా ఉన్నారు హే అని చెప్పి. అప్పుడు మళ్ళా వీళ్ళు ఇంకొంచెం దూరం వెళ్ళి పరిగెట్టుకుంటూ వస్తే దూకేయచ్చు అని చెప్పి ఇంకొంచెం దూరం వెళ్తారండి. వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి మళ్ళా దగ్గరకు వచ్చేసరికి మళ్ళా నారాయణుడే, మళ్ళా దాసోస్మి దాసోస్మి. ఎట్టకెళ్ళకు వాళ్ళు అసలు దూకలేకపోయారు కృష్ణుని మీద. అంటే ఒక అధికారి అంటే గౌరవించేది వేరు, ఏం అధికారం లేదు అన్నప్పుడు గౌరవించేది వేరు. అధికారం అంటే గౌరవించడం ఏముంది, ఆ అధికారం వల్ల భయంతో గౌరవిస్తాం. కానీ గోపాలుడు ఏంటి అంటే కృష్ణుడు దేవాది దేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేది కూడా తెలియకపోయినా సహజంగా ఆ కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉండేటువంటి ప్రేమ అది ఉత్తమమైనటువంటి ప్రేమగా ఆచార్యులు వర్ణిస్తూ ఉన్నారు. ఉత్తమమైనటువంటి ప్రేమగా ఆ ఆచార్యులు అభివర్ణిస్తున్నారు, ఉత్తమ ప్రేమ. సో వాళ్ళకి బృందావనానికి వైకుంఠానికి వ్యత్యాసం ఏంటి అంటే, వైకుంఠంలో స్వామి సేవలు తీసుకుంటూ ఉంటాడు, బృందావనంలో ఏంటి అంటే సేవలు ఇస్తూ ఉంటాడు భక్తులకి, ఆయన సేవ చేస్తాడు భక్తులకి. అది ప్రత్యేకత. అందుకని ఆ భక్తి భావన లేని వారెవరూ కూడా బృందావనంలోకి ప్రవేశించేదానికి అవకాశం లేదు. మనం కూడా ఏంటి అంటే సాధన వల్ల ఆ భక్తిని పెంపొందించుకోవాలి, ఆ బృందావన భావాన్ని పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. సో అది తీవ్రమైనటువంటి సాధన వల్ల అది సమకూరుతుంది. ఆ సాధన కూడా శ్రద్ధతో, ప్రీతితో. భగవంతుడు గీతలో చెప్తాడు, ఏదైనా కైంకర్యం ఎట్లా చేయాలి మనం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతి తే. ప్రీతిపూర్వకం, ప్రీతిగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రీతిపూర్వకం. ఆ ప్రీతితో చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాల చేస్తా ఉన్నాం, ఎంతో ప్రీతిగా వీ షుడ్ ఎంజాయ్ దాన్ని, ఎంతో ఆనందంతో చేయాలన్నమాట. ఏదో మొక్కుబడిగా 16 చెప్పారు, కొంచెం తగ్గించుంటే బాగుండేది కదా, అన్ని మాలలు ఎందుకు, ఒక 2 అయితే సరిపోద్ది కదా, అట్లా కాదన్నమాట. ఆచార్యులు ఇవన్నీ ఎందుకు నిర్ణయిస్తారు? ఫస్ట్ ప్రభుపాదులు వారు చెప్పారు 64 మాలలు చేయాలి మొదట. ఆయన మనోళ్ళు పిలిగంతులు వేస్తూ ఉన్నారు 64 మాలలకి. అట్ట పల్టీ కొట్టి అబ్బా కష్టం. సరే, తర్వాత 32కి తెచ్చారు. ఆ 32 కూడా చాలా చాలా కష్టపడిపోతా ఉన్నారు. లాస్ట్గా ప్రభుపాద అన్నారు, ఈ కలియుగం ఒక్క ఇన్ఫ్లుయెన్స్ని నెగేట్ చేయాలంటే, తట్టుకొని మీరు భక్తిలో నిలబడాలంటే ఇంకా తగ్గేది లేదు, 16 ఖచ్చితంగా చేయాలి. ఇంకా 16 ఖచ్చితంగా చేయాలి. మరి ఆచార్యులు చెప్పారని చెప్పి మనం ఎట్లాగా దాన్ని సీరియస్గా చేయాలా, తీవ్రత చేయాలి. ఆచార్యులు ప్రభుపాదులు వారు ఒక లెక్చర్లో చెప్తారు,
మనము క్వాలిటీ లేకపోయినా కానీ గురువు గారికి మాట ఇచ్చామని 16 మాలలు మనం ఎప్పుడైతే చేస్తామో దానికి భగవంతుడు ఆ గురువుని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మనం ఆశీర్వచనం చేస్తాడంట. గురువుని సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం క్వాలిటీ మనకు తెలుసు, గుండె మీద చేసుకొని చెప్పచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము, ఎంత క్వాలిటీ ఉంది. చేతిలో జపమాల, మనసులో వైజయంతిమాల. అంటే వైజయంతిమాలే ఉండాల్సిన అవసరం లేదు, మల్లెపూ మాల కూడా ఉండొచ్చు, ఏదో ఒక మాల, లేకపోతే భౌతిక భావనలు, ఏదో ఒక భావనలు, ఇటువంటివన్నీ కూడా ఉండొచ్చు. కానీ ఎంత ధ్యానం పెట్టి మనం చేస్తూ ఉన్నాం, ఎంత ధ్యానం పెట్టి చేస్తూ ఉన్నాం. సో అందుకని మనం ఏంటి అంటే ఈ యొక్క ఇవన్నీ కూడా మనం చాలా చాలా కేర్ఫుల్గా మనం వాటిని అనుసరించుకొని ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో సాధన ఎంత తీవ్రంగా ఉంటుందో దాన్ని బట్టి భగవంతుడు ప్రకటమవుతాడనమాట. మనం కూడా వ్యక్తి ఎవరన్నా మనల్ని పిలిచే పిలుపుని బట్టి ఆ విందుకు వెళ్తామా వెళ్ళమా అనేది ఉంటుంది. ఆయన మా ఇంట్లో పలానా రోజు ఫంక్షన్ ఉంది, అయినా ఈ నెలంతా చాలా ఫంక్షన్లు ఉన్నాయి, ఎన్ని దగ్గరికి వెళ్తారు మీరు, భలేవాళ్ళే, ఎక్కడికి వెళ్ళినా కడుపు నిండా పెడుతున్నారు, తినడానికి వెళ్తామా ఏంటి, ఇటువంటివన్నీ మాట్లాడి రావంటే ఎవడెళ్తారు చెప్పండి. ప్రేమగా పిలిస్తే లేకపోతే వచ్చేయండి, దగ్గర ఒక 50 ఐటెంలు చేస్తున్నాం, వచ్చి బాగా తినచ్చు మీరు, అది ఇది అని చెప్పి ఇట్లాగంతా ఆ వ్యక్తి పిలిచే విధానాన్ని బట్టే ఎంత ప్రేమ ఉంది అనేది తెలిసిపోతుంది అన్నమాట. సో అందువల్ల ఈరోజు చాలా చెప్పాలనుకున్నాను, న్యూ ఇయర్ అని కార్యక్రమం, అది చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇది లాస్ట్ ప్రోగ్రామ్గా పెట్టుకోవాలి, ఎప్పుడు ఈ టైమింగ్లో ప్రోగ్రామ్ ఏది పెట్టకూడదు. ఎందువల్లంటే ప్రభుపాదుల వారు ఆయన మంగళాశాసనం భాగవతం జరిగే వరకు ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి. సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ఎనీ డౌట్స్? సో ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాధా గోపీనాథ్, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, సుదర్శనుడు, శ్రీదేవి, భూదేవి సమేత గోవింద శ్రీనివాసులు, గౌర్నిత, శిల ప్రభుపాద్, గురు పరంపర అందరి యొక్క ఆశీస్సులతోటి ఈ రాబోయేటువంటి సంవత్సరం ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కృష్ణ భక్తితో మీరందరూ కూడా ఈ రాబోయే సంవత్సరాన్ని గడపాలని భగవంతుని కోరుకుంటూ స్వస్తి. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रा माय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे।